హాయ్ అండి. పల్లెటూరి వాతావరణం అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఎలాంటి కాలుష్యం లేకుండా, ఎలాంటి కెమికల్స్ లేకుండా పండించే కూరగాయలు, కాలుష్యం లేని గాలి, చాలా చక్కని వాతావరణం అయితే పల్లెటూర్లలో ఉంటుంది. ఇంకా ఫ్రెష్గా దొరికే కూరగాయలు అయితే ఇంకా చెప్పనవసరం లేదు. తినే కొద్దీ తినాలనిపిస్తుంది అన్నం అయితే. ఇంకా మనకు కావాల్సినవన్నీ న్యాచురల్గా ప్రతి ఒక్క వస్తువు పల్లెటూర్లలో దొరుకుతుంది. ఊర్లలో ఉన్న వారికైతే సిటీ వాతావరణం నచ్చుతుంది, సిటీలో ఉన్న వారికి పల్లెటూరు వాతావరణం నచ్చుతుంది. ఇంకా సాయంకాలం అయితే వరిచేల చల్లగాలి, తోటలు, ఇంకా తోటల్లో అప్పుడే ఫ్రెష్గా తెంపిన కూరగాయలు అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇంకా 1-2 రోజులు తిరిగి వస్తే చాలా బాగా అనిపిస్తుంది. కానీ అక్కడుండి వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయం విలువ అనేది తెలుస్తుంది. ఒక్క గింజ కూడా వేస్ట్ అయితే వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా చిన్నప్పుడైతే ఈతపళ్ళని రాళ్ళతో కొట్టి ఏరుకొని తినేది. ఇప్పుడు ఈ చెట్టుని చూస్తే గుర్తుకొస్తుంది, అంత హైట్ ఉంది. ఇంకా కొన్ని రకాల చెట్లు అయితే చిన్నప్పుడు ఆడుకున్న కొన్ని రకాల చెట్లు అయితే కనిపిస్తున్నాయి. కలిం చెట్లు అయితే చాలా బాగా పువ్వులు, చెట్టు నిండా పువ్వులు అయితే వచ్చేసినాయి. కొన్ని రోజులకు కలింకాయలు వస్తాయి. అట్లనే గడ్డి చామంతి ఎంతమందికి గుర్తుకుందో చెప్పండి. చిన్నప్పుడు పలకలకి, బోర్డులకు రుద్దేది. కలమంద, అడవి కలమంద అయితే ఆరోగ్యానికి చాలా మంచిది.